హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ ఫుడీ. ఈరోజు ఎంతో టేస్టీ అయిన చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దానికంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. చికెన్ కర్రీలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: టమాటోస్, ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి. ఇప్పుడు బాగా వాష్ చేసుకున్న చికెన్లో టేస్ట్కి సరిపడా కారం, తగినంత ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా, ఆయిల్, ఇలా ఒక లెమన్ని తీసుకొని బాగా స్క్వీజ్ చేసుకోవాలి. ఇలా నిమ్మరసం యాడ్ చేశాక చికెన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న చికెన్ని 10 to 20 minutes మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టేసుకోవాలి. ఈ బౌల్ హీట్ ఎక్కాక అందులో కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ ఎక్కాక పచ్చిమిర్చి, ఆనియన్, కొత్తిమీర, పుదీనా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్న ఆనియన్స్లో కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ ఫ్రై అయ్యాక దీంట్లో మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి ఒక 10 to 15 minutes లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు లిడ్ తీసేసి చికెన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రై అయిన చికెన్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ ఇలా ఉడికాక అందులో కొంచెం టమాటోస్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా లాస్ట్లో చికెన్ మసాలా యాడ్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 10 to 15 minutes హై ఫ్లేమ్లో ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో టేస్టీ అయిన చికెన్ కర్రీ ఈజ్ రెడీ. చూడండి ఎంత యమ్మీగా ఉంది, టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. మీరు ఈ రెసిపీ ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.